మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన కోసము ఈరోజు చేస్తున్న చర్యలన్నీ కూడా ఈరోజు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ తెలిసే కదా. ఇలాంటి నేపథ్యంలో వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు నిజంగానే ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర సమాధానం ఉందా? ఇవాళ మా ఇల్లులు బఫర్ జోన్లో ఉన్నాయని లాక్కుంటున్నారు, కూలగొడతారు. మరి మీరు మీరు రేపు కట్టే బిల్డింగులు బఫర్ జోన్లోకి రావా? ఇప్పుడు మూసీ సుందరీకరణ విషయంలో అదే కదా జరిగేది. ఆ రోజు 160 కోట్లు పెట్టి ఒక కంపెనీకి ఇచ్చేసి, కుష్మన్ ఫీల్డ్ కంపెనీకి ఇచ్చి ఒక వీడియో తయారు చేయించారు కదా, ఒక గ్రాఫిక్స్లో గూగుల్లో నుంచి పిక్చర్స్ తీసి చేసారు కదా, ఇట్లా ఉండబోతుంది ఈ హైదరాబాద్లో మూసీ సుందరీకరణ అని చెప్పేసి. సో దాంట్లో ఏమున్నాయి ఆ మూసీ సుందరీకరణలో? ఆ మూసీ ఏదైతే నది ఉందో దాని ఆ కాలువ అటువైపులా ఇటువైపులా మీరు చూపించే పెద్ద పెద్ద ఆకాశ నిర్మాణాలు ఉన్నాయి కదా, మరి అవన్నీ కూడా బఫర్ జోన్లోకే వస్తాయి కదా. మరి రేపు దీనికి వాళ్ళు అడుగుతున్న వాటికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత రోజు రేవంత్ రెడ్డి దగ్గర ఉందా లేదా? వాళ్ళ ఇంట్లో బఫర్ జోన్లో ఉంటే ఈరోజు డిపిఆర్ ఉన్నప్పటికీ దాన్ని సీక్రెట్గానే పెడుతున్నారు. బఫర్ జోన్లు ఫిక్స్ చేసి వాటిని సీక్రెట్గానే పెడుతున్నారు. అంటే ఒక్కసారిగా కాలకేయుల మందలాగా ఈరోజు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఇండ్ల మీద పడబోతున్నారు, ఆ ఇండ్ల జాగల్ని లాక్కోబోతున్నారు అనే విషయము మళ్ళా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళు మళ్ళీ ఏకమై రాబోయే ప్రమాదాన్ని, రాబోయే ఒక ముప్పును గమనించి సో మళ్ళీ వాళ్ళు నోరెత్తి మాట్లాడుతున్న విధానం కనిపిస్తుంది. సో మేము ఊరుకునే ప్రసక్తే లేదు, మమ్మల్ని బఫర్ జోన్లో ఉన్నామంటున్నారు, మీరు మరి ఎట్లా కడతారు అట్లా బిల్డింగులు, అప్పుడు కూడా అవి బఫర్ జోన్లోకే వస్తాయి కదా అని ప్రశ్నిస్తున్న వైనం కనపడుతుంది. సో మీ ముందు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మీవి నిజంగా మీ పట్టా ఇల్లులు, మీ పట్టా భూములు కాపాడుకోవాలంటే మీరు ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఓటు వేస్తే అప్పుడు ఏమన్నా మీకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. లేదు గుడ్డిగా గనక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఓటేస్తే ఓహే మేము మూసీ ప్రక్షాళనకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళ ఇండ్లు పోయినా ఓకే అనుకొని మీ ఇళ్ళ మీద ఏ రకంగా దాడి జరుగుతుందో మీకు ఆల్రెడీ షాంపిల్గా చూపించరు. అసలు పిక్చర్ అంతా కూడా ఇక ముందు చూపించబోతారు.